సరే మా వాళ్ళందరూ కూడా నాన్న ఈ కారణం చేత చనిపోయాడు, బాబాయ్ ఈ ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోయాడు, పెద్దమ్మ ఈ మానసిక సమస్యతో చచ్చిపోయింది, పెదనాన్న పెద్దమ్మకి మధ్యన ఈ మనస్పర్ధల వల్ల చనిపోయారు. సో వీళ్ళందరికీ ఏవైతే బలహీనతలు ఉన్నాయో, ఏ బలహీనతలు అయితే కనుక వాళ్ళు చూసి భరించలేక, పట్టించుకోలేక, తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారో, అలాంటి సందర్భాల్లో ఒకప్పుడు అక్షరకు కూడా ఏర్పడితే అక్షర ఎలా నిలదొక్కోగలదు అనేటటువంటి అంశాన్ని నువ్వు ఆలోచించుకో. అర్థమవుతుంది అక్షర? జాగ్రత్తగా వినాలమ్మా, ఇది బంగారు అవకాశం. ఒక్క 2 నిమిషాలు నువ్వు ఓపిక పడితే కనుక కంప్లీట్గా నా కౌన్సిలింగ్ అయిపోద్ది, నీ బ్రెయిన్ వాష్ అయిపోద్ది, సూసైడ్ అనేటటువంటి ఎలిమెంటే నీ జీవితం నుంచి మటుమయం అయిపోతుంది. కాబట్టి నాకు కావాల్సింది ఏంటంటే మనోధైర్యం, నమ్మకం కావాలి. నువ్వు ఖచ్చితంగా ఈ జీవితంలో పొందుతావు, బ్రతికి గెలుస్తావు. ఈ ఫోబియా తీసేసే, నేను చచ్చిపోతాననేది ఎవరు ఎప్పుడు చనిపోతారనేది ఎవరికి తెలియదు, అది తీసేసే, ఆ ఫోబియా తీసేసే. బ్రతుకున్నంత కాలం ఎలాగ ఒక సమస్య వస్తే కనుక దాన్ని నిలదొక్కుని దాని పరిష్కారం వెతుక్కునేటటువంటి మనోధైర్యాన్ని నువ్వు ఎలా తెప్పించుకుంటావు అనేది ఆలోచించుకో. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేనటువంటి సమస్య ఏదీ లేదు. ఒక డిప్రెస్డ్ మైండ్ స్టేట్తో ఉండి మన ఆలోచనని మనం కప్పేసుకుంటే కనుక సమస్యకి పరిష్కారం కనిపించదు. సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. నేను నా మైండ్, నా ఐసు, నా ఆలోచనని నేను ఓపెన్ చేయాలి అనేటటువంటి దృక్పథంతో నువ్వు ముందుకెళ్ళు, ఖచ్చితంగా కనిపిస్తుంది. మూసేసుకుంటే తలుపులు మూసేసుకుందాం. నెంబర్ 2, గోల్ డైరెక్షన్. నువ్వు చదువుకున్నప్పుడు నీకు ఒక ఎజెండా పెట్టుకో అమ్మా. నువ్వు ఈ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావు, ఫస్ట్ ఆ సాధించేటటువంటి అంశాల మీద గోల్ డైరెక్షన్ పెట్టుకో. నీ ప్రొఫెషనల్ గోల్ మీద ఫోకస్ చేసుకో, నీ పర్సనల్ గోల్స్ మీద నువ్వు ఫోకస్ పెట్టుకో. చావు అనేటటువంటి అంశం నీ మెంటల్గా నీ మైండ్లో తీసేసే. కత్తిని చూడు, వాటర్ని చూడు, టాబ్లెట్స్ని చూడు, ఏదో పాయిజన్ చూడు, ఏమన్నా చూడు, నీ కళ్ళు ఎదురుకుంటే కనిపిస్తే కనిపించని, ఏమైపోద్ది, ఏమవదు. చున్నీ పెట్టుకున్నాను, చున్నీ చూస్తే కనుక ఊరేసేసుకుంటానేమో అని భయం వేస్తుంది, ఏమవదు. ఆ చున్నీ నీ కళ్ళు ఎదురుకుంటే పెట్టుకుని దాని వైపు చూసుకో. దాని వైపు చూస్తున్నంతసేపు నువ్వు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను, నిన్ను చూసినంతసేపు నాకు మనోధైర్యమే వస్తుంది, కానీ నేను చితుకుపోయి నన్ను నేను చంపుకునేటటువంటి ప్రయత్నం చేయను. వాటి నుంచి దాక్కోవద్దు. నువ్వు వాటర్ నుంచి దాక్కోవటం, లేదంటే ఏదో ట్యాబ్లెట్స్ నుంచి దాక్కోవటం, చున్నీ నుంచి దాక్కోవటం, షార్ప్ ఆబ్జెక్ట్స్ నుంచి దాక్కోవటం, ఇలాంటివి ఏమీ చేయొద్దు. చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కనుక చనిపోతానేమో అనే భయమే కానీ చచ్చిపోవాలనే కోరిక కాదు కాబట్టి. నెంబర్ 2. నెంబర్ 3. నెంబర్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక నిన్ను నువ్వు సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకో. జీవితంలో ఏ మూలకెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా కూడా సమస్య అనేటటువంటి రానటువంటి మనిషి, నీకు ఎంతన్నా డబ్బుని, ఎంతన్నా చదువుని, ఎంతైనా ఆర్థిక పరిస్థితి, సమస్య లేనటువంటి పరిస్థితి ఎవరికి లేదు. నీకు సమస్య వచ్చినప్పుడు మాత్రం నువ్వేమనుకుంటావు అంటే కనుక సమస్య నాకే వచ్చింది, దేవుడు నన్నే శపించాడు, నాకే ఈ కర్మ పట్టింది అనేటటువంటిది నిన్ను నువ్వు న్యూక్లియర్ చేసుకుంటావు. చూడు, ప్రధానమైనటువంటి ఆ ఆలోచనతో పోరాడు. సమస్యలు అందరికీ వస్తాయి, పరిష్కారాలు అన్ని సమస్యలకి ఉంటాయి. ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది అనేటటువంటి నమ్మకంతో నువ్వు ముందుకెళ్ళు. నీకేదైతే అక్షర జెనెటికల్ డిసార్డర్ ఉంది అని అన్నారో, ఎస్, అది కరెక్టే, అది కరెక్టే అయి ఉండొచ్చు, నేను అదేం కాదనట్లేదు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ జెనెటికల్ డిసార్డర్ అనేటటువంటిది ఎప్పుడూ కూడా కొంతవరకు ఆ జబ్బు ఏంటి అనేది వివరిస్తాదే కానీ ఆ జబ్బు వల్ల నీ జీవితం అక్కడికి అంతం అవుతుంది అనేది ఏం చెప్పదు. ఆ డయాగ్నోసిస్ అనేటటువంటిది నువ్వు రానున్న రోజుల్లో నీ జీవన విధాన శైలిని ఎలా మలుపు తిప్పుకోవాలి, ఏ విధంగా బ్రతికి బయటపడాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా నీ యొక్క శైలి, నీ ఆలోచన తత్వమో ఇలాంటివి ఎలాగ నీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, నీ అలవాట్లను మార్చుకోవాలి అనేటటువంటిది చెప్పడానికే కానీ ఎవ్వరూ కూడా రేపటికల్లా నువ్వు ఖచ్చితంగా సూసైడ్ చేసుకుని చచ్చిపోతావు అనేది ఎవరు అనరు. బహుశా ఆ డాక్టర్ నీకు కరెక్ట్గా చెప్పుండకపోవచ్చు, లేదంటే నువ్వు వినేటటువంటి పరిస్థితిలో లేకపోయి ఉండొచ్చు ఆ డిప్రెషన్ వల్ల. కాబట్టి నువ్వు ఆ డాక్టర్ దగ్గరకు ఒక భయంతో వెళ్ళటం వల్ల ఆ భయం కాస్త నువ్వు వినేటటువంటి కెపాసిటీని మార్చేసి రేపో మాపో నువ్వు కూడా సూసైడ్ చేసుకుని చనిపోతావు అనేటటువంటి విధంగా నీ ఆలోచన శైలి మలుపు తిప్పుండొచ్చు. కాబట్టి అక్షరం నేను చెప్పేది ఏంటంటేనమ్మా, నీకు ప్రాబ్లం ఎక్కువ అవుతే కనుక నేను చెప్పినటువంటి ఆలోచనల వల్ల నీకు నమ్మకం రాకపోతున్నా, లేదంటే నీకు ధైర్యం రాకపోయినా నువ్వు డైరెక్ట్గా వచ్చి నన్ను కలు, మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. అంతేగాని దయచేసి ఈ భయంలో కూరుకుపోవద్దు.
ఎందుకంటే ఇది ఓన్లీ తాత్కాలికపరమైనటువంటి భయమే, ఇదేం దీర్ఘకాలికమైనటువంటి భయం ఏమీ కాదు. నువ్వు కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థం కాకపోవటం వల్ల భయం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎప్పటికీ కూడా ఈ రోజు నుంచి నేను నీకు చెప్తున్నాను, సూసైడ్ అనేటటువంటిది నీ దరిదాపుల్లోకి రాదు. ఎందుకంటే నీకు కాన్సెప్ట్ అర్థమైంది, ఎవరు ఎందుకు ఏ కారణం చేత చనిపోయారు అన్నది నీకు అర్థమైంది. ఆ కారణాల్లో ఒకప్పుడు నీకు కళ్ళెదురుకుంటే కనుక ఆర్థిక కుటుంబం అయి ఉండొచ్చు, చదువురీత్యా అయి ఉండొచ్చు, ఉద్యోగరీత్యా అయి ఉండొచ్చు, ప్రతి కారణానికి ఒక పరిష్కారం ఉంది అనే నమ్మకం ఈ రోజు నీకు వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఆ నమ్మకంతో నువ్వు ముందుకెళ్ళాలి. కానీ సూసైడ్ అనేటటువంటిది జన్యుపరమైనటువంటి లోపమైనా కూడా నీ దరిదాపుల్లోకి మాత్రం అయితే అది రాదు. దయచేసి ఆ ఆలోచన నువ్వు విరమించుకో, ధైర్యంగా ముందుకు ప్రయాణం చేయి, జీవన విధాన శైలిని మార్చుకో, నీ గమ్యం వైపు ముందుకెళ్ళు. నీకు సమస్య అప్పటికీ ఉంటే కనుక నువ్వు నా దగ్గరికి రా. ఓకేనమ్మా అక్షర, అన్నీ వినిపించినాయి కదా? సార్ థ్యాంక్ యూ అండి. నా ప్రాబ్లంకి ఇంకా సొల్యూషన్ ఉండదే అనుకున్నాను, కానీ మీరు నాకు ఒక దారి చూపించారు. ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోతుందేమో అనుకున్నా, బట్ మీ స్పీచ్తో ఇంకా నన్ను అంటే లైఫ్లో వెళ్ళే విధంగా చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను తొందరలోనే మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రైట్, ఓకే అమ్మా. నమస్తే అమ్మా, ఆల్ ద బెస్ట్ తల్లి. నమస్తే అమ్మా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా సార్? అంటే బయట ఎక్కడో ఒక దగ్గర జరుగుతాయి, కానీ రియల్ లైఫ్కు అంటే మాకు వచ్చేసరికి మా పక్కన లేకపోయేసరికి ఇలాంటివి ఉంటారా, ఇట్లా జరుగుతాయా? అసలు ఇప్పుడు వింటే నాకు అర్థమవుతుంది, ఓ ఇలా కూడా జరుగుద్దా. అంటే పాపం ఈ అమ్మాయి ఏంటంటేనమ్మా, ఈ అమ్మాయి ఏమీ చూడండి ఊహించుకుంటున్నటువంటి అమ్మాయి కాదమ్మా. అక్షర విషయానికి వస్తే ఒక చదువుకున్నటువంటి అమ్మాయి, ఉద్యోగ ప్రయత్నాలతో ముందుకెళ్తున్నటువంటి అమ్మాయి ఈరోజు బహుశా అన్ని ఒడిదొడుకులు అంటే చెప్తున్నాను కదమ్మా, ఒక న్యాచురల్ హెల్త్ కారణం చేత చనిపోయేటటువంటి పరిస్థితి ఎవరైతే బాధితులు ఉంటారో, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఉంటారో, పోగొట్టుకున్నటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళ పరిస్థితి, ఒక కుటుంబంలో సూసైడ్ చేసుకునేటటువంటి వ్యక్తి ఉండేటటువంటి మిగతా కుటుంబ సభ్యుల వరకు పరిస్థితి చాలా కాంట్రాస్టింగ్లీ డిఫరెంట్. ఎందుకంటే ఆ మినిట్ ఎవరైతే కనుక సూసైడ్ చేసుకుని చనిపోతారో, ఆ ఇన్ఫెక్షన్ అనేటటువంటిది, ఇన్ఫెక్షనే అంటాను, ఆ బాధ అనేటటువంటిది వీళ్ళ వరకు వచ్చేస్తుంది. ఏ వరకు వస్తుందంటే కనుక ఆ మనిషి ఎందుకు చనిపోయాడు అనేటటువంటి ఒక బాధ, అరే మనం ప్రేమించినటువంటి వ్యక్తి చనిపోయాడు అనే బాధ. రెండోది ఏంటంటే ఇంకొక ఇమోషనల్ డెత్, మనకి ఇమోషనల్ డెత్, ఏ విధంగా ఎందుకు చనిపోయాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్షర 1కి 10 సార్లు ప్రయాణం చేసింది. 1కి 10 సార్లు ప్రయాణం చేసింది. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఆ అమ్మాయికి కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా, నిద్రపోయినా నిద్ర లేచినా కూడా ఆ అమ్మాయికి గుర్తొచ్చేటటువంటిది ఏంటంటే డెత్. ఆ డెత్కి ఈక్వేషన్ ఏది కనిపిస్తుంది? ఆ అమ్మాయికి సూసైడ్. అయితే ఈరోజు ఏంటంటే ఆ అమ్మాయిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటో తెలుసా అమ్మా, ఈ కష్టంలో కూడా ఒక అద్భుతం జరిగింది ఆ అమ్మాయికి. ఏంటి అద్భుతం ఏంటంటే కనుక మిగతా వాళ్ళందరూ కూడా చావుని కౌగిలించుకున్నారు. ఈ అమ్మాయి చావు అంటే భయపడుతుంది. ఈరోజు ఏ రోజైతే కనుక చావు అంటే భయం వేస్తుందో, బ్రతుకంటే ఒక ప్రీతి ఏర్పడుతుందో, బ్రతుకంటే కనుక ఒక ప్రేమ ఏర్పడుతుందో, అమ్మో సూసైడ్ ఏంటి అనేటటువంటి భయం ఏర్పడినప్పుడు వాళ్ళు చచ్చినా కూడా అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా సూసైడ్ ద్వారా చనిపోవాలనేటటువంటి ఆలోచన రాదు వాళ్ళకి. సో ఇక్కడ అక్షర ఆ విధంగా ఒక విధంగా మనం కాల్ చేయటం వల్ల ఈరోజు అమ్మ సూసైడ్ అనేటటువంటిది కాదు, వాళ్ళందరూ సూసైడ్ చేసుకున్నంత మాత్రం నువ్వు సూసైడ్ చేసుకుంటావని మేము అంటానికి మనకు లేదు. నీకు సూసైడ్ అంటే ఫోబియా, అవును, సూసైడ్ కావాలని కాదు. సో ఈ విధంగా ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.